అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలకు ఒక గుడ్ న్యూస్ని అయితే వినిపించాయండి. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని విడుదల చేయడానికి విడుదల తేదీని అయితే ఖరారు చేయడం జరిగింది. అయితే ఈ మూడో విడత డబ్బులు పొందడానికి ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు, ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, ఇలాంటి విషయాలన్నింటినీ మనం వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ పైన క్లిక్ చేసి పాయింట్స్ హైప్ ఇవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మూడో విడతకు సంబంధించి మన ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేసిందండి. కొత్త రైతులకు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం అన్నదాత సుఖీభవ ద్వారా రైతన్నలకు 20,000 రూపాయల సహాయాన్ని అందిస్తున్నారు. దీన్ని మొత్తం 3 విడతల్లో అందించడం జరుగుతోంది. దీంట్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు మొదటి విడతలో వేసింది, కేంద్ర ప్రభుత్వం 2,000 వేసింది. అలాగే రెండవ విడతలో రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు వేసింది, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు వేసింది. మొత్తం 20,000లో ఇప్పటికే రైతన్నల ఖాతాలోకి 14,000 రూపాయలు అయితే చేరిపోయాయి. ఇక 6,000 రూపాయల బ్యాలెన్స్ అయితే ఉందండి. ఈ 6,000 రూపాయలను మూడవ విడతలో అందించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మొదటగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. ప్రతిసారి అలాగే జరుగుతుందండి. కేంద్రం రిలీజ్ చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ డబ్బుల్ని విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు మూడవ విడతకు సంబంధించిన 2,000 రూపాయలను విడుదల చేయడానికి సన్నాహాలు అయితే మొదలయ్యాయి. అయితే సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అలాగే అన్నదాత సుఖీభవన్ అయితే అందిస్తుండడం జరుగుతోంది. ఇప్పుడు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ డబ్బులను అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కేవలం సొంత భూమి కలిగిన వారికే ఇస్తూ ఉండడంతో మొత్తం 20,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే ఈ నిర్ణయాన్ని ఇంకా జియో విడుదలైతే కాలేదు. జియో విడుదలైన తర్వాత నేను మీకైతే తెలియజేస్తాను. కౌలు రైతులకి 20,000 రావాలి అంటే CCRC కార్డ్స్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి. కౌలు రైతు గుర్తింపు కార్డులు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అయితే అన్నదాత సుఖీభవకి ఇంతవరకు ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని అర్హతలు అయితే ఉండాలండి. రైతులకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 5 ఎకరాల లోపు పొలం ఉండాలి, భూమి పత్రాలు ఉండాలి. అలాగే కౌలు రైతులకు అయితే CCRC కార్డ్స్ అయితే కలిగి ఉండాలి. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి భూమితో సంబంధం లేదండి. గతంలో కేవలం సన్నకారు రైతులకే పీఎం కిసాన్ అయితే అందించేవాళ్ళు మొదట్లో. అయితే తర్వాత ఈ రూల్ని తీసేసి భూమి ఎంతున్నప్పటికీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను అయితే అందించడం జరుగుతోంది. అయితే అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలంటే మాత్రం కేవలం 5 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి. ఇక ఎప్పటి నుంచి ఈ డబ్బులు విడుదల చేయబోతున్నారు అంటే జనవరి 26 రిపబ్లిక్ డే తర్వాత ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నట్టు కేంద్రం నుంచి ఒక వార్త అయితే వచ్చిందండి. ఈ జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రైతన్నలకు అందరికీ ఈ డబ్బుల్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తోంది. ఈ రబీ సీజన్లో మనకు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది డబ్బులు ఇప్పుడు విడుదల చేస్తేనైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం దిశగా ఆలోచన అయితే చేస్తోందండి. ఈ రబీ సీజన్లో 2,000 రూపాయలను ఖచ్చితంగా విడుదల చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు, మొత్తం 6,000 రూపాయలు అయితే విడుదల కానున్నాయి. జనవరి 26 తర్వాత ఈ డబ్బులు అయితే విడుదల కానున్నాయండి. ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అన్నదాత సుఖీభవకు అంటే భూమి పత్రాలు ఉండాలండి, ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంకు పాస్ పుస్తకం ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి. ఈ పత్రాలన్నింటినీ తీసుకొని మీరు దగ్గరలోని రైతు సేవా కేంద్రంలో వెళ్ళి అక్కడ అన్నదాత సుఖీభవకు అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి అప్లై చేసుకోవాలంటే పీఎం కిసాన్ని 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చండి. ఆన్లైన్లోనే 2 పద్ధతుల ద్వారా అప్లై చేసుకోవచ్చండి. మొదటి పద్ధతి వచ్చేసి రైతు డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి pmkisan.gov.in అనే వెబ్సైట్ను ఓపెన్ చేసినట్టయితే అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. ఆ న్యూ రిజిస్ట్రేషన్లో మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి పూర్తి వివరాలను ఎంటర్ చేసినట్టయితే ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు OTP రావడం జరుగుతుంది. మీ వివరాలన్నింటినీ అడగడం జరుగుతుంది. అక్కడ అన్నింటినీ వివరించి రాసిన తర్వాత మీకు పూర్తి అవుతుందండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రిజిస్ట్రేషన్. అలా కాకుండా మీరు దగ్గరలో ఉన్న CSC సెంటర్కి వెళ్ళి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇక అన్నదాత సుఖీభవకు కేవలం అన్నదాత సుఖీభవ రైతు భరోసా కేంద్రాల్లో మాత్రమే అప్లై చేస్తున్నారండి. అయితే రెండింటికి సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. EKYC, NPCI అనేవి రెండింటికి ఇంపార్టెంట్. అన్నదాత సుఖీభవకు కూడా EKYC వేయాలి, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కూడా EKYC వేయాల్సి ఉంటుందండి. EKYC లేని రైతులకు ఈ డబ్బులు అయితే పడవన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన చాలామంది రైతులు EKYC వేయని కారణంగా చాలామందికి హోల్డ్లో పెట్టడం జరిగిందండి. మొదటి 2 విడతలు అన్నదాత సుఖీభవ డబ్బులు పడిన వాళ్లకు 3వ విడత అయితే ఆటోమేటిక్గా పడడం జరుగుతుంది. ఇక NPCI లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. NPCI లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అండి.
మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ను లింక్ చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. ఎన్పిసిఐ లింకింగ్ ఉన్నప్పుడు మాత్రమే మీకు డబ్బులు వేసినప్పుడు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. ఇక డీబీటీ పద్ధతిలో ఈ డబ్బులు అయితే వేస్తున్నారు. రైతన్నలందరికీ తెలిసిందే, ఇంతకుముందే 2 విడతల్లో డబ్బులు అందుకున్నారు. డైరెక్ట్గా మీ బ్యాంకు ఖాతాలకు రావడం జరుగుతుంది. ఇక రైతులకు ఒకరోజు ముందే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ మెసేజ్ని ద్వారా డబ్బులు పడిన తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా అర్హుల లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారండి. ఆన్లైన్లో పెట్టడం జరుగుతోంది, అలాగే ఆఫ్లైన్లో కూడా ఈ లిస్ట్ని అయితే ఉంచడం జరుగుతోంది. అర్హుల లిస్టు ఆన్లైన్లో చెక్ చేసుకోవడం ఎలాగా అంటే అన్నదాత సుఖీభవకు సంబంధించి annadatasukhiభవ.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి క్రోమ్లో ఓపెన్ చేసినట్టయితే అక్కడ నో యువర్ స్టేటస్ అని ఉంటుందండి. ఆ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే మీకు 3వ విడత డబ్బులు వస్తాయా రాదా అని అయితే తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ లిస్టును ఓపెన్ చేసి బెనిఫిషియరీ లిస్టులో మీ స్టేటు, మీ జిల్లా, మీ ఊరు అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీ పేరు ఉన్నట్టయితే 3వ విడతకు సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఈ పేర్లను అయితే చెక్ చేసుకోవచ్చండి. అయితే రైతు భరోసా కేంద్రాల్లో ఇంకా వెరిఫికేషన్ పూర్తి జరుగుతోంది. వెరిఫికేషన్ ఇంకా ప్రాసెస్ రన్ అవుతోందండి. పూర్తి అయిన తర్వాత అక్కడ మీ పేర్లను అయితే ప్రకటించడం జరుగుతుంది. ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవడం చాలా ఈజీ పద్ధతి. ఆన్లైన్లో చెక్ చేసుకోవడమే రైతన్నలకు ఎంతో ఈజీగా ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్ వెబ్సైటు, అన్నదాత సుఖీభవకు సపరేట్ వెబ్సైట్ ఉన్నాయి. ఈ వెబ్సైట్ల ద్వారా మీరు అర్హుల జాబితాను అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వారు అన్నదాత సుఖీభవకు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోవాలండి. అక్కడ అప్లై చేసుకున్న తర్వాత వెబ్ ల్యాండింగ్లో మీకు లింక్ అయిందా లేదా చెక్ చేయడం జరుగుతుందండి. వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. ఈ వెబ్ ల్యాండింగ్లో మీకు భూమి ఉందా లేదా అని అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఉంటే ఎన్ని ఎకరాలు ఉంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెక్ చేసి వ్యవసాయ సహాయకులు దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి. వ్యవసాయ అధికారులు దాన్ని ఫార్వర్డ్ మొత్తం అంతా చెక్ చేసి మీకు అర్హత ఉన్నట్టయితే అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. మొదటి విడత ఆగస్టులో రిలీజ్ చేశారు, 2వ విడత నవంబర్లో రిలీజ్ చేశారు. ఇక 3వ విడత బాకీ ఉందండి. ఈ 3వ విడతను అతి త్వరలో రిపబ్లిక్ డే సందర్భంగా రైతన్నల ఖాతాలోకి చేర్చాలని ఎంతగానో ప్రయత్నిస్తోంది మన ప్రభుత్వం. ఇక ఈ పంట ఈ క్రాప్లో మీ పేరును నమోదు చేసుకోవడం ఎంతో అవసరం అండి. దీనివల్ల మీకు పంట ఎప్పుడైనా నష్టపోయినప్పుడు పంట నష్టపరిహారాన్ని చెల్లించడం కోసం ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లు ఉన్నట్టయితే మాత్రమే మీకు ఈ డబ్బులను అయితే చెల్లించడం జరుగుతుంది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు చేసే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోందండి. దీనికి సంబంధించి అప్డేట్ అయితే వెలువడాల్సి ఉంది. ఇక సీసీఆర్సీ కార్డ్స్ ఉన్న కౌలు రైతులకు 20,000 రూపాయలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి జీవో అయితే రిలీజ్ కావాల్సి ఉందండి. సీసీఆర్సీ కార్డ్స్ పొందాలి అంటే రైతులు ఆధార్ కార్డ్, పాస్ పుస్తకము, బ్యాంక్ పాస్ పుస్తకము, మీ భూమి కౌలుకు చేస్తున్న వారి పట్టాదారు పాస్ పుస్తకము తీసుకొని వెళ్ళినట్టయితే అక్కడ సీసీఆర్సీ కార్డ్స్ ఇచ్చి మీకు కౌలు రైతులకు ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు తీసుకోవడానికి సహకరించడం జరుగుతుందన్నమాట. ఇదండి మనకు తాజా అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.